సంవత్సరంలో 3 రోజుల పాటు నిర్వహించుకునేటువంటి పండుగ కులమతాల అతీతంగా తెలుగువారి అందరిటువంటి మహానాడు 2026 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ క్లస్టర్ లైవ్లో ఎస్సీ ఫంక్షన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా పార్టీ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు. అంతే స్థాయిలో యావత్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. నిన్నటి రోజున మొదటి రోజు నిర్వహించుకుంటాం. ఇందాక గడ్డలు చెప్పినాను, మనం ఈ అనివార్య పరిస్థితుల్లోనే మనం వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. కానీ ఈ కార్యక్రమానికి కూడా ఒక హేతు పద్ధతి, ఒక చిత్తశుద్ధితో నిర్వహించుకునే కార్యక్రమం. దీన్ని ఆచారాన్ని తీసుకొని మధ్యాహ్నం నుంచి మనం వెళ్ళిపోతాం. కరెక్ట్ కాదు. మనందరికీ జీవితాన్ని ఇచ్చిందే ఈ పార్టీ కోసం 2 రోజుల పాటు మనం కేటాయించలేమంటే మన పనులు కొనుక్కొని ఇది మన చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. మామూలుగా తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమమైనా ఏ పిలిపించినా కూడా జిల్లాలో కదిరి తెలుగుదేశం పార్టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ పేరు మనకు ఉంది. యావత్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కూడా ఉంది. ఈసారి అటెండెన్స్లో రాత్రి ఒక ఇది పెట్టిందారు, 2472 మంది ఎన్నికలు అయినా. మామూలుగా మహానాడు నియోజకవర్గం అంతమంది పోదు. కానీ 2476 మంది ఎన్నికల కావడం కూడా ఒక రకంగా మహానాడుకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం ఉన్నట్టే. కాకపోతే మన ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి మహానాడు కొన్ని అనివార్య పరిస్థితుల్లో ప్రపంచంలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వర్చువల్గా నిర్వహించుకునే ఆలోచన వచ్చింది. తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ ఏంటంటే ఏ సంక్షోభం వచ్చినా కింద పడి మళ్ళీ పైకి వేసేటువంటి తత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ సంక్షోభం వచ్చినా ఆ సంక్షోభంలో అవకాశాలు ఎత్తుకునేటువంటి సిద్ధాంతంతో ముందుకు పోతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ శిక్షితులైనటువంటి కార్యకర్తలకు నేర్పించేది కూడా ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఎత్తుకోవడం అనేది ఎప్పుడు అనునిత్యం చెప్పుకుంటూ వస్తారు. అందులో ఇంకా మరింత ప్రత్యేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నియోజకవర్గం ఏంటంటే కదిరి నియోజకవర్గం. మనం ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు నాకు తెలిసి జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎదుర్కోలేదు. కానీ అన్ని సంక్షోభాలను ఎదుర్కొస్తున్నా ఈ రోజున మనం విజయవంతంలో ఉన్నామంటే అది మీ అందరి చొరవ, మనందరి పట్టుదల అనేది వాస్తవంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్న జెండా ఇచ్చుకున్న మళ్ళీ జెండా వాడేటువంటి విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోగలిగినటువంటి మనం ఈ రోజున 2 రోజుల పాటు మన నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పూర్తి స్థాయిలో దీన్ని నిర్వహించుకోలేకపోవడం అంటే మాత్రం మనలో ఏదో తప్పున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఒకసారి అందరూ కూడా ఆలోచన చేస్తున్నాం. అందరూ కూడా సాయంత్రం వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని పెట్టుకోవాలి. ఈ బ్రేక్ ఇస్తా ఉన్నారు, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇస్తారు. ఈ బ్రేక్ కూడా లంచ్ బ్రేక్ అంటే మనం ఇక్కడ ఫోన్ చేసి వెళ్ళిపోవడం కాదు. భోజనం అనేది మన అందరికీ కొత్తది కాదు. తెలుగుదేశం పార్టీ మన పండగ, మనం అందరూ కలిసి ఫోన్ చేసేటువంటి పండగ కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ సాంప్రదాయంగా కలిసి ఫోన్ చేయడం. కార్యకర్తలు కానీ నాయకులు కానీ అసలు అరమరికలు లేకుండా అందరూ ఉండేటటువంటి భావంతో కలిసి సమావేశాలు నిర్వహించేటువంటి సంస్కృతి ఈ పార్టీగా సొంతం. మరి ఇటువంటి పరిస్థితుల్లో రావడం మనం శిక్షణ పొందినటువంటి మనం సిద్ధాంతాన్ని పొందుకున్నటువంటి మనం ఈ 2 రోజులు 3 రోజుల పండుగ 2 రోజులు చేసుకున్నటువంటి సందర్భంగా పెద్దలు కూడా మాజీ ఎంపీ కృష్ణప్పన్న గారు, మాజీ మంత్రులు కూడా ఈ వయసు కూడా ఆయన మనతో పాటు సమావేశాలు పాల్గొంటున్నారు. మరి వాళ్ళైనా స్ఫూర్తిగా తీసుకొని మనం చివరి నిమిషం వరకు ఈ సమావేశంలో భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుతా ఉన్నారు. నిన్నటి రోజులు కూడా కొద్దిగా ఆలస్యంగా మొదటి రోజు కాబట్టి ఆలస్యంగా అన్ని క్లస్టర్లు పరిశీలిద్దామని చెప్పేసి పోయినాం.
నిన్న రోజు చాలా తక్కువగా ఉన్నారు, ఇప్పుడు కూడా తక్కువ. 20వ వార్డు అనేది హనుమంతు ఎక్కడికి పోయినాడు. మనం 23 సీట్లకు పడిపోయిన రోజు కూడా 20వ వార్డు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా సమీక్షా సమావేశం పెడితే హనుమంతే అన్ని ఓట్లు తెప్పించేసినాడు, బాగా లాభం అనుకుని హనుమంతు పైకి మించిపోయినాడు. వాస్తవాన్ని అక్కడ చాలా మంది ఉన్నారు కదా మీరు చాలా మంది. ఆ రోజు హనుమంతుని ఇంకోటి బాగా చేసినాడు. మరి హనుమంతు ఈరోజు ఏమైతుందో నాకు తెలియదు, ఖాళీ గురించి చూపిస్తాను. అందుకే హనుమంతు గురించి చెప్పేసరికి పరిగెత్తినాడు ఎక్కడికి తీసుకొచ్చేది. ఏమనుకుంటూ గాడు నువ్వు చేసిన మరి ఈరోజు ఏమైంది? ఈరోజు కూడా నువ్వు ఒక పూట తిండి తక్కువైనా ఏం పర్వాలేదు, సన్నగైతే 100 గ్రాములన్నా చివరి వరకు కూడా ఇక్కడే కూర్చొని చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద మొదలుగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిన్నే నమ్మినాడు 20 వాడు, కాబట్టి మీదే బాధ్యత. మిగతా నాయకులు కూడా వాళ్ళ పనులను వదిలిపెట్టుకుని ఉన్నారు. దయచేసి ఎవరైనా మాతో పాటు వచ్చేటప్పుడు మీ డిపార్ట్మెంట్ వచ్చినా పర్వాలేదు, వచ్చి అన్ని క్లస్టర్లు తిరిగొద్దామంటే అన్ని చోట్ల ఉదయం రౌండ్ చేయాలన్నాము, మధ్యాహ్నం భోజనాలను కూడా అన్ని క్లస్టర్లు ఒకసారి సందర్శించాలన్నాము. తద్వారా శ్రేణులకు కూడా మీకు అందరికీ నిపుణులు ఉంటాయి. మేము కూడా మీతో పాటు చివరి నుంచి వరకు భాగస్వాములుగానే ఉంటాం. కాబట్టి ఈరోజు మన తెలుగు జాతికి ఆదర్శప్రాయమైనటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళులర్పించేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చదువు తీసుకొని భాగస్వామ్యం తీసుకొని తద్వారా ఒక మంచి సందేశాన్ని కూడా మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఆ దిశగానే మీరందరూ మీ సమయాన్ని కూడా అనుకూలం చేసుకుందని కొద్దిగా సమయం పెట్టుకొని మామూలుగా మన మహానాడు పోతే 2 గంటలు 3 గంటలు కూర్చొని ఒక బ్యాచ్ పోతే మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తాను. కానీ ఇక్కడ అట్లా కాదు, కంటిన్యూగా ఒక సెట్ చేసి ఆ సెట్లో మనందరికీ కూర్చోబెట్టి కొంతమంది సాయంత్రం వరకు కూర్చోబెట్టేటువంటి కార్యక్రమం. ఇది కొంచెం భిన్నమైనటువంటి పరిస్థితే, కొద్దిగా భిన్నమైనటువంటి వాతావరణమే అయినప్పటికీ కూడా సంక్షోభం వచ్చినప్పుడల్లా పైకి ఉత్సాహమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదే స్థితితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, విజయవంతం అంటే ఇక్కడ ఉండి ఉన్నటువంటి వాళ్ళకి ఎంత 10 మందిని పిలిపించారు చంద్రాన్ని, కేఎన్ఎస్ చంద్రాన్ని వాళ్ళ 10 మంది పిల్లలు. అట్లే ఇంకా పిల్లలు కూడా ఒక 10 మంది 20 మంది పిలుచుకుంటే ఈ ఫంక్షనాలు పూర్తిగా తిరిగిపోయేసి పలకలాడి చివరి నిమిషంలో కూడా అందరూ కూడా కొనసాగింపు జరపాలని కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎన్టీ రామారావు గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.